ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రావడం అనేది వాస్తవాన్ని ఎవరు కోరుకున్నది ఎలక్షన్ కాదు. అది అన్‌ఫార్చునేట్‌లీ గోపీనాథ్ చనిపోవడం వలన వచ్చినటువంటి ఎలక్షన్. ఇక్కడ అభ్యర్థులు కోరుకునేదేందంటే, గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా, గవర్నమెంట్ నుంచి మనకు సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ స్థాయిలో రావాలన్నా, మనకు అభ్యర్థి ఈడ ఉండాలి. మనకు ఎమ్మెల్యే ఈడ ఉంటే, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి పథకాల్లో గానీ, నిధులలో గానీ, ఇక్కడ ఉన్నటువంటి మన మున్సిపాలిటీ ఏరియాని డెవలప్ చేసుకోవడంలో చాలా అవకాశాలుంటాయనేది అర్థమైతా ఉంది. ప్రజలు గూడా అదే అంటుర్రు. ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు లోకల్‌లా మనం చూసుకునేదేంటంటే, ప్రభుత్వం ఇప్పుడు ఈ ఒక్క బై ఎలక్షన్ తోటి ప్రభుత్వం మారేది గాదు. ప్రభుత్వం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంటది. ఆ టైంలో ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థి కల్లే మేము ఓటేసి గెలిపించుకుంటే రేపటి రోజు మేము ఏదైనా దగ్గరుండి ముఖ్యమంత్రి గారితోటి గానీ, లేకుంటే మా నవీన్ యాదవ్ గారితోటి చేయించుకోవాలనేది ప్రజలు భావిస్తున్నట్టు మాకు అర్థమైతుంది. అయితే ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా ఏదైతే వానొచ్చినా చిన్నపాటి వర్షానికి కూడా కరెంటు పోవడాలు, విద్యుత్ కోతలు ఇవి ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా హామీ ఇవ్వడం జరుగుతుందా అభ్యర్థులు? అంటే ఈ సమస్య ఇది ఇప్పటి నుంచి ఉన్న సమస్య గాదు. మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంటు వాళ్ళు అసలు ఏమైనా ప్రయత్నాలైనా చేశారా కనీసం? వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా 10 సంవత్సరాలు వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థలో గానీ, ఇప్పుడున్నటువంటి కరెంట్ వ్యవస్థలో గానీ, ఇంత 10 సంవత్సరాల్లో చేయనటువంటి పనిని 22 నెలల్లోనే, 20 నెలల్లోనే 2 సంవత్సరాల లోపలే ఉన్నటువంటి గవర్నమెంట్ మీద స్టిల్ ఇప్పటికీ వాళ్ళకొక ఎమ్మెల్యే ఇక్కడ లేకపోవడం ఒక భాగమైతే, ఇప్పుడు జరుగుతుందా అనేది కాదు. ఇక్కడ లోపం ఎక్కడుందంటే 10 ఇయర్స్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఇన్ని అవకాశాలు మున్సిపల్ మంత్రిగా కూడా కేటీఆర్ గారు పనిచేశారు ఈడ. మరి కేటీఆర్ గారు చేయాల్సినటువంటి పనులను చేయకుండా ఈరోజు వచ్చి మళ్ళా గెలిపియండి మేము చేస్తామంటే ఏ విధంగా జనాలు నమ్ముతారు వాళ్ళని? కాబట్టి ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అప్పటి గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచనతోటి హైదరాబాద్‌ని కాపాడుకోవడం కోసం హైడ్రా అనేది తీసుకొచ్చారు. దానిలో కొన్ని లోపాలు ఉండొచ్చు గానీ, ఈ హైడ్రా అనేది ప్రజలందరిని ఉపయోగపడుతుంది. డ్రైనేజ్ వ్యవస్థను ఎక్కడికక్కడ నిర్మించి వాళ్ళకు వాటర్‌ని మొత్తం బయటికి పోయేటట్లు వాళ్ళు చేస్తా ఉన్నారు. హైడ్రాకు సెపరేట్‌గా ఒక వ్యవస్థను తయారు చేశారు. మీరు చూస్తున్నారు హైడ్రా వల్ల ఎంతమంది వర్షాలొచ్చినప్పుడు ఎంత మంచిగా ఆహ్, కా వరదలు పోకుండా ఎంతమందికి ఉపయోగపడ్డాయనేది. కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, ఇప్పుడున్న గవర్నమెంట్‌ను రేవంత్ రెడ్డి గారు చేయాలంటే కొంత సమయం పట్టొచ్చు గానీ, చేసేటటువంటి అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉంటదని నేను అనుకుంటున్నాను.